ఒంటరితనాన్ని అలవాటు చేసుకో. ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియని మనుషుల బంధాల భావోద్వేగం అనే వ్యసనానికి అలవాటు పడిపోకు. ఎల్లప్పుడూ నీతో ఉండే మనస్సాక్షితో స్నేహాన్ని మొదలుపెట్టు. అప్పుడే నీకేం కావాలో తెలుస్తుంది. ఖర్చు తక్కువ చేస్తే కష్టాలు తీరవు. ఖర్చుకు మించిన ఆదాయం సంపాదించడంపై దృష్టి పెట్టు. అప్పు చేయవలసిన అవసరం రాదు మిత్రమా. పక్క వ్యక్తి జీవితంలోకి తొంగి చూసి 10 తప్పులు వెతికే మనం మన జీవితంలో 100 తప్పులు ఉన్నాయన్న విషయాన్ని గాలికి వదిలేస్తాం. ఒకరి ప్రశాంతతను దూరం చేద్దామని నీ మనసులో మొలకెత్తిన ఆలోచన మొదట నీ ప్రశాంతతను దూరం చేస్తుంది మిత్రమా. బాధ పెట్టేవాళ్ళు తన వల్ల ఎదుటివారు ఎంత నరకం అనుభవిస్తున్నారో అర్థం చేసుకోరు. బాధపడేవారు ఎంత అనుభవిస్తున్నారో పూర్తిగా అర్థమయ్యేలా చెప్పలేరు. ఎదుటివారి కన్నీళ్లను ఎప్పుడూ ఎగతాళి చేయకు. ఆ కన్నీటి వెనుక భరించలేని బాధ, చితికిపోయిన మనసు ఉండొచ్చు మిత్రమా. ఒకరు మన కోసం తగ్గారంటే మన కోసం తగ్గారు అని సంతోషించాలి. అంతేకాని తగ్గారు కదా అని మరీ చులకనగా చూడకూడదు. తగ్గింది ఎవరి కోసమో ఆలోచించాలి మిత్రమా. చేతిలో డబ్బులు ఉన్నప్పుడు అవసరం లేనివన్నీ కొంటూ పోతే రేపటి రోజున అవసరమైంది అమ్ముకోవాల్సి వస్తుంది మిత్రమా. నీరు లేని బావి దగ్గరికి, డబ్బు లేని మనిషి దగ్గరికి ఎవరూ రారు. అలాగే ఆకులు రాలిన చెట్టును అవసరం తీరాక మనిషిని ఎవరు పట్టించుకోరు. ఇది పచ్చి నిజం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మిత్రమా. మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది మిత్రమా. అందనిది కళ, అందలేనిది ఊహ, తీర్చలేనిది కోరిక, తిరిగి రానిది గతం, విడదీయలేనిది బంధం, మర్చిపోలేనిది జ్ఞాపకం. నాకు నటించి బ్రతకడం రాదు. ఏదేమైనా నాకు కోపం ఉంటే కోపం, ప్రేమ ఉంటే ప్రేమనే చూపిస్తా. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకలా మాట్లాడను. అందుకే నేను చాలామందికి నచ్చకపోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకో, ఓడిపోతే సరిగ్గా ప్రయత్నించలేదని అర్థం. గెలిస్తే ఇంకా చేయాల్సింది చాలా ఉందని అర్థం మిత్రమా. ఈ రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు. మనతో అవసరాలు ఉన్నంత వరకే బంధాలైనా బంధుత్వాలైనా. అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే మిత్రమా. పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేనివి. కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు మిత్రమా.